పులి లాంటి మనిషి పిల్లి అయిపోతున్నావు. అవును రీసెంట్ గా పెళ్ళైంది స్వామి. అవును రీసెంట్ గా పెళ్ళైంది స్వామి. అందరికి దేవుళ్ళు వస్తే మొత్తం నీకు దయ్యాలు వచ్చారు. అందరికి దేవుళ్ళు వస్తే మొత్తం నీకు దయ్యాలు వచ్చారు. అయ్యా అయ్యా నీ మీద నీ ఇంటి మీద కొన్ని అక్షింతలు మంత్రిచ్చి చల్లారండి. నీ మీద నీ ఇంటి మీద కొన్ని అక్షింతలు మంత్రిచ్చి చల్లారండి. వెల్కమ్ టు సతీష్ లాగర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే ఏం చేస్తున్నాం అంటే మన చిల్క జ్యోతిషం చెప్తారు కదా, సో అదైతే చెప్పించుకుంటాను అనమాట ఫస్ట్ టైం. సో అది ఎంత నిజం ఉంటుందో అబద్ధం ఉంటుందో మనకైతే తెలియదు. సో ఒక ట్రై చేద్దాం. ఏం చేద్దామంటే ఫస్ట్ ఒక్కరి దగ్గర చూపించుకుందాం. సో ఆయన ఏం చెప్తాడో, సో నెక్స్ట్ లైక్ ఇంకొకరి దగ్గర చూపించుకుందాం. సో ఆయన ఏం చెప్తాడో చూద్దాం. సో ఇది కరెక్టా కాదా అని మీరైతే చూడండి. సో ఇప్పుడు మహేష్కి అయితే కెమెరా ఇచ్చేస్తున్నా. సో చలో డైరెక్ట్ చిల్క జ్యోతిషం దగ్గర అయితే కలుద్దాం అన్నమాట. ఫైనల్లీ మనం చిల్క జ్యోతిషం దగ్గర చిల్క ఎక్కుతుందా అది చూపిస్తుంటున్నాం. నిజం. సో నా పేరు వచ్చేసి సతీష్. సో సతీష్ భాయ్ అయితే జాతకం చెప్పించుకుంటుండు, చిలక జాతకం. మీరు సతీష్ గారు జాతకం చిలకమ్మ చిలక. సతీష్ గారు సత్యనారాయణ స్వామి వచ్చారు. సతీష్ సత్యనారాయణ స్వామి వచ్చిండు. సరస్వతి. వయసు ఎంత అండి? నాది ఇప్పుడు 27. ఏదున్నా ఓపెన్గా మాట్లాడు. ముందు ఒక మాట వెనుక ఒక మాట మాట్లాడేది మీరు. ఒకరి మాట పట్టించుకో. నీ మాట నీకు రైట్. నీకు నచ్చితే ఎంత దూరం ఉన్నా పోతావు, నచ్చలేదంటే ప్రాణం పైన చేయలేదు. ఎవరికి షూరిటీ మాత్రం ఉండదు. షూరిటీ ఎప్పటికన్నా ప్రమాదం. అమ్మా నాన్నకు నువ్వు చూస్తావు కానీ వాళ్ళు నమ్మరు, చూస్తారు చూడరు, డౌట్ నువ్వు అయితే చూస్తావు. కానీ నీకు ఒక లేడీ విషయంలో ఇరుకులో పడేది ఉండి వెళ్ళిపోయింది. కానీ శనివారం కానీ జాతకం కొత్త పని కొత్త కార్యక్రమం చేయకు. శని మాత్రం వెళ్ళిపోయింది నీకు. అప్పుడప్పుడు శ్రీ ఆంజనేయ స్వామి మాత్రం పూజ చేయి. లవ్ కన్నా అరేంజ్ హ్యాపీ. కొత్తగా సొమ్ము పెద్దగా ఆశించింది లేదు. ఈ 2026 కన్నా 2027 చాలా బాగుంది. 2027 చాలా బాగుంది. ముందల మంచిగా అయితే చిన్న వ్యాపారం బిజినెస్ మొదలు పెట్టేది ఉంది. మెల్లగా పైకి వచ్చేది ఉంది. ఏమీ టెన్షన్ పడద్దు. రేపు వచ్చేది మాత్రం శ్రీరామనవమి ఉగాది తర్వాత నుంచి బాగుంది. నీ ఇంట్లో పెళ్లి గడియలు అనుకుంటున్నారు. కార్తీక మాసంలో మంచి గడియలు ఉన్నాయి. శ్రీ ఆంజనేయ స్వామి గురించి అన్ని బాగుంది. ఎప్పుడైతే పెళ్ళి ఎప్పుడైతే నీ ఇంట్లో కళ్యాణ గడియలు అయితే ఉన్నాయి గురుగారు. ఉన్నాయా? కార్తీక మాసం వరకు ఉన్నాయి. కార్తీక మాసం ఎప్పుడు వస్తుంది? నవంబర్. ఇంకా మస్తు టైం ఉంటుంది. సో నవంబర్లో అంట గైస్. సో గైస్ విన్నారు కదా, ఇప్పుడైతే మనకు సత్యనారాయణ స్వామి అయితే వచ్చారనమాట. సో ఇప్పుడైతే వెళ్ళేసి లైక్ ఇంకొక దగ్గర అయితే చూపిస్తాం. నిజంగా గైస్ ఫుల్ ఎండ ఉంది అసలు. ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా. సో ఇంకొక ఆయన ఏమంటాడు ఏంటి చూద్దాం. సో వాళ్ళ ఫేస్ అయితే పెట్టా. నార్మల్గా వాళ్ళు ఏం చెప్తారని మీకు వినిపిస్తాం. సో చూడండి. సో నెక్స్ట్ వాళ్ళ దగ్గర కలుద్దాం. మనం చిల్క జ్యోతిష్యం దగ్గర అయితే వచ్చినాము. 2 చిలుకలు ఉన్నాయి. చూడండి సార్ పేరు సతీష్. జాతకం సతీష్ గారు. 2 ఉన్నాయి. రామ్ చిలుకమ్మ. సతీష్ జాతకం సతీష్ గారు. తమరి పేరు ఒకటేనా? తమరి పేరు ఒకటేనా? నారి పేరు ఏమైనా ఉందండి? ఏం లేదు. సతీష్ ఎంత ఉంటుందండి ఏజ్? 27. కానీ చేతుల లక్ష్మి ఆగదు, నోట్ల మాట ఆగదు. మాట ముక్కు సుటిగా ఉంది స్వామి. తమారు నిజం చెప్పండి, ఎవరు నమ్మరు. అబద్ధం చెప్పండి, బరాబర్ నమ్మదు. పక్కన వాళ్ళు అవసరం పడితే నువ్వు ఆదుకుంటావు, కానీ నీ అవసరం పడితే నీకు ఎవరు ఆదుకోరు. నాదని నమ్ముతావు. నీ 10 రూపాయలు తిని నీకు నామం పెడతావు. గత ఒక 6 నెలల పొద్దు 3 నెలల గడి ఎక్కడా పోయినా సరిగ్గా నీకు దిమాగ్ పనికిస్తలేదు. మనసు ఒక దిక్కు లేదు స్వామి. పులి లాంటి మనిషి పిల్లి అయిపోతున్నావు. అవును రీసెంట్ గా పెళ్ళైంది స్వామి. అవును రీసెంట్ గా పెళ్ళైంది స్వామి. నజర్ ఎక్కువ ఉంది స్వామి నీ మీద. నజర్ ఎక్కువ ఉన్నది నీ మీద, నీ జిందగీ మీద. ఇట్లా తాకినారు స్వామి. 2 పుండా కొరుకులు కలిపి నీకు దెబ్బ కొట్టాలని అనుకుంటున్నారు. వాళ్ళు 2 ఎవరు? ఆడనా మొగనా?
దొంగనా దొరనా నిన్ను నీ బతుకుని రోడ్డు పాలు చెయ్యాలి, నీ జీవితం దెబ్బ కొట్టాలని అనుకుంటున్నారు. ఎందుకు దేని మూలంగా? అందు మూలంగా గెలుస్తావా ఓడిపోతావా? ముందు నీ భవిష్యత్, నీ చరిత్ర జరిగిందే ముందో చెప్తా, జరగపోయే కార్యకాలు ఎట్లా ఉందో చెప్తా. మీ సంగతి మొత్తం చెప్పాలంటే స్వామి అంటే ఏంటంటే రీసెంట్ గా పెళ్లి అయింది, గొడవలు అవుతున్నాయి ఇంట్లో. కానీ ఇంట్లో ఎక్కడ పోయినా బరకత్ లేదు, ఇంట్లో మనశ్శాంతి లేదు, ఏది చేసినా గిట్టుబాటు కుదురుతలేదు. అది ఎందువల్ల అవుతుందో, దేని మూలంగా అవుతుందో ఇద్దరు చేస్తున్నారు. వాళ్ళిద్దరు ఎవరు, ఏం సంగతో మొత్తం చెప్పాలంటే స్వామి ఇది గౌరవేసి పంచాంగం తీసి చెప్పాలి స్వామి. అవునా? అంటే ఇప్పుడు చెప్పలేను నార్మల్ శాస్త్రం వెళ్ళింది స్వామి. కాదు స్వామి, కానీ అంటే నీ మీద నీ ఇంటి మీద కొన్ని అక్షింతలు మంత్రిచ్చి చల్లారండి. అచ్చా పెళ్లి అప్పుడా? పెళ్ళి అప్పుడా ఎప్పుడు చల్లారో చెప్పేస్తా. వాళ్ళిద్దరు ఎవరో చెప్తా. ఆడనా మొగనా, దొంగనా దొరనా, నీ అత్తగారి సైడా తల్లిగారి సైడా, నీ బంధువా బలగమా, నీ దోస్తాలు ఉన్నారా బయట ఉన్నారా, ఆడనా మొగనా మొత్తం క్లియర్ గా చెప్పాలి స్వామి. అచ్చా ఒక్కసారి గవ్వలేని గవ్వలేసి అంటే గవ్వలేసి పంచాంగం తీసి చెప్పాలి. మళ్ళీ పైసలు కట్టాలా? అయితే స్వామి ఎంత? 350 అయితే 350 అవుతాయా? అంత తెలియదు స్వామి. అందరికి దేవుళ్ళు వస్తే మొత్తం నీకు దయ్యాలు వచ్చారు. అందరికి దేవుళ్ళు వస్తే మొత్తం నీకు దయ్యాలు వచ్చారు. అయ్యా అయ్యా సాధ్యంగా 10 మనిషికి దయ్యాలు వచ్చినాయి అంటారు అయ్యా, దయ్యాలు వచ్చినాయి అంటారు అయ్యా. ఇప్పుడు దాకా చెప్పినా కదా ఒక డైలాగ్, పెళ్లి చేసుకున్న వాళ్ళేమో ఎందుకు పెళ్లి చేసుకున్నా అని బాధపడతారు, పెళ్లి లేని వాళ్ళేమో పెళ్లి ఫ్యూచర్ ఉగాది కొత్త సంవత్సరం కొత్త చరిత్ర ఎట్లా ఉంది ఏమున్నదో మొత్తం చెప్తా. నీ ఇంటిది జాగాది కుటుంబం లెక్క నీ బతుకు జీవితం మొత్తం తెలుస్తుంది. ఇది సాధ్యంగా ఇది అందరికి రాదు పంచాంగం, ఏమైనా ఉంటేనే వస్తుంది. అవునా? పైసలు తెలియదు కదా స్వామి. సరేనా, నాకు ఏంటంటే ఒకటి పెళ్ళి అయిపోయింది కదా, గొడవలు ఎందుకు అవుతున్నాయని అదే తెలుసుకుంటే పంచాంగం తెలుసుకో స్వామి. ఇంటే బరాబర్ మొత్తం చెప్తా అంటున్నావు. అంటే ఇప్పుడు నాది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ కూడా చెప్తారా? పంచాంగంలో తెలుస్తుంది స్వామి జాతకం. ఇంటే పంచాంగం వినండి, మీరు ఎట్లా ఉందో తెలిస్తే మొత్తం. వాళ్ళిద్దరు ఎవరు, ఎందువల్ల ఇంట్లో నరదృష్టిగా ఎక్కువ ఉన్నది, మీ ఇంటి మీద కొన్ని అక్షింతులుగా మంత్రిచ్చి చల్లారు. వాళ్ళిద్దరు ఎవరు, ఏం సంగతి, అయినోళ్ళ కానోళ్ళ, బంధువా బలగమా, చుట్టమా పక్కమా మొత్తం క్లియర్గా బయట అయిపోయి చెప్తా. వస్తలే స్వామి, మళ్ళీ వస్తాం. మొన్న పెళ్లి ఖర్చులే మస్తు అయిపోయినాయి. వీడియో తీసుకొని వచ్చి నాకు పెట్రోల్ వేసుకుని. సో గాయస్ దయాలు వచ్చినాయి గాయస్ ఇప్పుడు తీస్తే ఏమో మళ్ళా ఇద్దరు ఉన్నారంట, ఎవరో అక్షంతాలు చల్లేరంట, మళ్ళా చూడాలి ఇక. ఎక్కుదా మళ్ళీ చూపించుకుందాం మనం పంచాంగం. సో గాయస్ మీరే చూసారు కదా, అక్కడేమో మనకు దేవుడు వచ్చిండు, సత్యనారాయణ స్వామి వచ్చిండు, ఇక్కడేమో దయాలు వచ్చినాయంట. సో ఈయన ఏంటంటే ఇప్పుడు పంచాంగం చూసి చెప్తున్నాడంట. అది ఎంత నిజమో అక్కడైతే పంచాంగం రాలే, ఇక్కడైతే వచ్చింది, మళ్ళీ దానికి 350 అంట. సో ఇక మీ పైన డిపెండ్, నమ్ముతారా లేదా ఇక మీ పైన డిపెండ్. సో నేనైతే ప్రూవ్ చేసినా అన్నమాట డైరెక్ట్ లైవ్గా. సో ఇక్కడ కూడా ఉండవు ఆయన. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇక ఏదో ఒకటి చెప్తారు, మోహన్ చూసి చెప్పేస్తారు. ఇక పంచాంగం ఎక్కువ పైసలు అంటే పంచాంగం తీసుకుంటారు. ఇట్లా గాయస్ సో మీరు కూడా చూసి చెప్పుకోండి, ఏమైనా టైంపాస్ అంటే చెప్పుకోండి. సో అది పంచాంగం చూసి మళ్ళీ ఏం చెప్తారో మనకు తెలియదు. సో ఎందుకంటే అక్కడ పంచాంగం రాలే, ఈయనేమో పంచాంగం చెప్తుండే. సో మళ్ళీ 350 రూపీస్ చేసి. సో చలో ఇది గైస్ అన్నమాట వీడియో. సో జస్ట్ ఇది ఏమంటారు అవేర్నెస్ కోసమే. సో ఇక మీ ఇష్టం. సో చలో ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో బై గైస్.